నాంపల్లి కోర్ట్ రేపు చెంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్, డేటా ధ్వంసం కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. విచారణలో ఇప్పటికే సంచలన విషయాలు తెలిసినట్టుగా తెలుస్తోంది. కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని కోణాల్లో విచారించబోతున్నారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడు అని పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. పక్కా ఆధారాలను సేకరించారు. అయితే ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నాడు ప్రణీత్ రావు. ఇప్పుడు ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి ఇవ్వటానికి అంగీకరించింది నాంపల్లి కోర్టు. నేపథ్యంలో ఇంకా ఎటువంటి సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి అనే విషయంపై ఆసక్తి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పోలీస్ కస్టడీకి ఇస్తే ఎటువంటి సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? రైట్, చాలా వరకు ఇప్పటికే చూసినట్లయితే అతని వాట్సాప్ ఫోన్ ని రిట్రీవ్ చేసినా కానీ మొత్తం అతను చేసినటువంటి చాటింగ్ కానీ సంచలన విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అయితే దీంతో మొత్తం కూడా అతన్ని కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీనికి 7 రోజుల పాటు కూడా కస్టడీ అనుమతించింది, పంజగుట్ట పోలీసులకు అనుమతించింది. రేపు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఆ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుని రేపు ఆ కస్టడీలోకి తీసుకోనున్నారు. మొత్తం మీద చూసినట్లయితే మనకు తెలుస్తున్నటువంటి ప్రకారం మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉన్నదో ఒక బీఆర్ఎస్ చెందినటువంటి ఎవరైతే ఉన్నదో లీడర్, ఆ అధికారి రాత్రికి రాత్రి అతనికి ఫోన్ నెంబర్లు ఒక 100 ఫోన్ నెంబర్లను కూడా పంపి కూడా ట్యాప్ చేయమన్నట్లు చేయడం జరిగింది. అతను కూడా ఆ 100 నెంబర్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఆ పంపినటువంటి నేత ఎవరు ఇప్పటికే ఆ ప్రణీత్ రావు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల ప్రమేయం మేరకు చేశానని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ ఉన్నతాధికారి ఎవరు, అదేవిధంగా ఆ ఉన్నతాధికారికి సహకరించిన బీఆర్ఎస్ నేత ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మొత్తం కూడా తను ఆ హార్డ్ డిస్క్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. డాటాను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. అతను తొలగించినటువంటి డాటాని, అదేవిధంగా హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడానికి కారణం ఏంటని ఈ మరిన్ని విషయాలు కూడా ఆ కస్టడీలో రాబట్టే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని కూడా రేవంత్ రెడ్డి ఆ సన్నిహితులను కానీ, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుచరుల కదలికలను కూడా పూర్తిగా మొత్తం కూడా ఆ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఆ విచారణలో తేలింది. రేపు మరింతగా 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న తర్వాత మరింత వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపెడుతుంది. అయితే ఉన్నత అధికారులను కూడా ఇప్పటికే ఆ ప్రణీత్ రావు చెప్తున్నటువంటి ఆదేశాలతో కూడా పోలీసులు ఉన్నతాధికారులను కూడా విచారించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ 100 నెంబర్లని ట్యాప్ చేయడంతో పాటు మొత్తం మీద ఆ డేటాను ఎందుకు తొలగించవలసి వచ్చింది, ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో అదే రోజు కూడా ఆ డిస్క్లను ధ్వంసం చేయడం కానీ, డేటాని తొలగించడం కానీ చేయడం జరిగింది. మొత్తం కూడా ఆ చార్జ్ చేసిన విషయాలను కూడా ఆ ప్రణీత్ రావు వాట్సాప్ ని రిట్రీవ్ చేయగా అనేక విషయాలు కూడా వెలుగులోనికి రావడం జరిగింది. ఇంకా మరింత ఆ సమాచారాన్ని రాబట్టుకోవడానికి ఆ ఉన్నతాధికారి ఎవరు, ఆ నేతలు ఎవరు, మొత్తం ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా రాబట్టుకోవడానికి పోలీసులు ఆ కస్టడీ కోరడం జరిగింది. 7 రోజుల పాటు కూడా ఆ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రణీత్ రావు మాత్రం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. రేపు ఆ కస్టడీలోకి తీసుకొని కూడా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతల్ని అప్పుడు టార్గెట్ గా చేసుకొని కూడా మొత్తం ఈ తతంగం అంతా ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ ప్రణీత్ రావు చుట్టూ వినిపిస్తున్న మాటలు గత ప్రభుత్వ పెద్దలు అని. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్. సో ఇప్పటికే ప్రణీత్ రావుని కస్టడీకి ఇచ్చారు. సో ఇంకెటువంటి సంచలనాలు వస్తాయో అనే ఆసక్తి కనిపిస్తోంది. సో ఈ పరిణామాలపై అసలు బీఆర్ఎస్ నేతలు ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా? బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ రియాక్ట్ అయినటువంటి అంశం అయితే కనపడలేదు. కానీ ప్రధానంగా ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి, అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఖచ్చితంగా ఈ చేసినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రణీత్ రావు ఫోన్ కూడా బీఆర్ఎస్ నుంచి ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఆ కీలకమైనటువంటి లీడరే ఆ 100 నెంబర్లను కూడా పంపించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ పంపించినటువంటి నేతను కూడా పోలీసులు ఇప్పటికే ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత, కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతను చెప్పే వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఆ ఉన్నతాధికారులని విచారించే అవసరం ఉంటుందా, విచారించనున్నారా, ఆ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా
వారిని కూడా విచారిస్తారని కూడా విషయాలు తెలుసుకోవాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద ఆ చాటింగ్ చూసినట్లయితే ప్రకారం మనం గతంలో కూడా మొన్న చాటింగ్ కూడా పూర్తిగా చూడడం జరిగింది. అందులో మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మొత్తం అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరునిపై కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా, అతని ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా అందులో ఉంది. అదేవిధంగా జిఎంఆర్ అధికారులను కలిసినట్లు, అదేవిధంగా కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నట్లు, ఖమ్మంకి డబ్బులు తరలి వెళ్తున్నట్లు కూడా పూర్తిగా మొత్తం సంక్షిప్త సమాచారం అంతా కూడా అందులోనే ఉంది. అయితే రిజల్ట్ వచ్చిన రోజే ఇవన్నీ విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆ రోజు అదే కార్యాలయంలో, ఎస్ఐబి కార్యాలయంలోనే పూర్తిగా హార్డ్ డిస్క్లు అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. డాటానంతా కూడా తొలగించడం జరిగింది. ప్రణీత్ రావు పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇదంతా కూడా చేస్తూ వచ్చడం జరిగింది. జిల్లాల వారీగా కూడా మొత్తం వార్ రూమ్లను ఏర్పాటు చేసి కూడా ఆ సంక్షిప్త సమాచారం, జిల్లాలో కీలక లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారికి మొన్న ఎన్నికల్లో కూడా ఎక్కడి నుంచి డబ్బులు సమకూరుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి అందించడంలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే వెలుగులోనికి వచ్చాయి. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునేందుకే అతన్ని కస్టడీ కోరడం జరిగింది. 7 రోజుల పాటు కస్టడీ కోరిన అనంతరం చెప్పే సమాచారం మేరకు ఆ ఉన్నతాధికారులను విచారించనున్నారా, ఆ ఉన్నతాధికారులతో ఆ బీఆర్ఎస్ నేతలకు కూడా ఇదంతా కూడా రానున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం కూడా ఈ విషయాలన్నీ కూడా గతంలోనే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడే ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని కూడా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ కూడా సమాచారం అందించినప్పటికీ కూడా ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పుడు బండి సంజయ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి నేతలంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పినప్పుడు కూడా ఎలాంటి తీసుకోలేదు. ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి, ఒక్క విషయాలు కూడా వెలుగులోనికి వస్తున్నాయి. పూర్తి స్థాయిలో అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా మరింత సమాచారం వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులను అదేవిధంగా ఆ ఉన్నతాధికారికి సహకరించినటువంటి నేతల్ని కూడా విచారించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, కస్టడీకి అంగీకరించింది నాంపల్లి కోర్టు. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు అంగీకరించింది. రేపు చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోబోతున్నారు పంజగుట్ట పోలీసులు. ఫోన్ ట్యాపింగ్, డేటా ధ్వంసం, ఈ కేసులో ప్రవీణ్ రావును అరెస్ట్ చేశారు పంజగుట్ట పోలీసులు. విచారణలో ఇప్పటికే సంచలన విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అతను వెల్లడించిన విషయాలను పట్టుకొని తీగ లాగుతుంటే చాలా పెద్ద డొంక కదులుతోందని చెబుతున్నారు. అయితే కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది, మరిన్ని సంచలన విషయాలు దొరికే అవకాశం ఉంటుందని భావించి పోలీసులు ప్రణీత్ రావుని కస్టడీ కోరారు. కస్టడీకి తీసుకున్న తర్వాత రేపటి నుంచి ప్రణీత్ రావును వారం రోజుల పాటు విచారించబోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చినట్టు విచారణలో ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. మరి రేపటి నుంచి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావుని విచారించిన తర్వాత ఇంకా ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సస్పెండ్ అయి అరెస్ట్ అయిన ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. రేపు చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్, డేటా ధ్వంసం కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. విచారణలో ఇప్పటికే